నమస్తే. మనము కిందటి ఎపిసోడ్ కాకుండా అంతకు ముందరి ఎపిసోడ్‌లో షాజాలు ఏ విధంగా తాళవ్య స్థానంలో జన్మించినప్పటికీ కూడా, దంత్య స్థానాన్ని కూడా అవి ఏ విధంగా దర్శించి అక్కడ నిలబడగలిగినాయో, దంత్య, తాళవ్య, చెదలు సవర్ణములు అని వాటికి కొన్ని అచ్చులతో కలిసి ఉండేందుకు తాళవ్య స్థితి, కొన్ని అచ్చులతో కలిసి ఉండేందుకు దంత్య స్థితిని ఏ విధంగా అవి పొందినాయో గమనించాము. ఈనాటి ఈ ఎపిసోడ్‌లో అసలు దంత్యములు అంటే ఏంటి? వాటికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆ స్థానంలో ఆ దంత్యముల వర్గంలో మన తెలుగు వర్ణమాలలోంచి అచ్చుల్లోంచి ఏ అచ్చుల్ని తీసుకున్నాము? హల్లుల్లోంచి వేటిని తీసుకున్నాము? హల్లుల్లో స్థిరములలోంచి వేటిని తీసుకున్నాము? స్పర్శములలోంచి వేటిని తీసుకున్నాము? అంతస్తములలోంచి వేటిని తీసుకున్నాము? ఊష్మములలోంచి వేటిని తీసుకున్నాము? అనే వాటిని మనము పరిశీలిద్దాము. పరిశీలించే ముందర మనకి అవగాహన కోసము, అంటే కొన్ని మా చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ పాఠాలు చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే, ముందు దాని యొక్క డెఫినిషన్ చెప్పేసి, ఏ నౌన్ ఇస్ ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ అని ముందు దాని సూత్రాన్ని చెప్పేసి, తర్వాత మనిషి పేరు, వస్తువు పేరు, ప్రదేశం పేరు చెప్తూ ఉంటారు. ఇంకొక పద్ధతిలో ఏం చేస్తారంటే, ఒక పిల్లవాడి పేరేంటో చూపిస్తారు, ఒక వస్తువు పేరేంటో చూపిస్తారు, ఒక ప్రదేశం పేరేంటో చూపిస్తారు. వీటి అన్నిటినీ కలిపి నామవాచకం అంటారు అని ముందర ఉదాహరణలు ఇచ్చి తర్వాత సూత్రాన్ని చెప్తారు. మరి కొంతమంది ముందు సూత్రాన్ని చెప్పి తర్వాత ఉదాహరణలు ఇస్తారు. రెండూ కూడా సమంజసమైనవే. కాకపోతే ఉదాహరణల్ని ముందు చెప్తూ గనక సూత్రాన్ని చెప్తే చాలా సులభంగా అర్థమవుతుంది. పెద్ద మేధస్సు లేని వాళ్ళు కూడా, మేధస్సును ఉపయోగించటం ఇష్టపడని వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది అని ఒక ఉద్దేశంతో రాను రాను ఏమైపోయిందంటే, ఉదాహరణలన్నిటినీ ముందు చూపించి వీటన్నిటినీ ఇలా అంటారు అని చెప్పడం మొదలుపెట్టారు. అదే విధంగా ఆ పద్ధతి ఎంతవరకు మనకి కూడా సానుకూలంగా ఉంటుందో గమనించేందుకు మనము ఈనాటి ఎపిసోడ్ని దంత్యములు ఉన్న పదములతో ప్రారంభించి వాటి యొక్క విశేషాలని చర్చించుకుందాం. రండి. ఈ ఈ పక్కన ఉన్న పట్టికలో మనకి 10 పదాలను ఇచ్చారు. ఆ 10 పదాలు త, ల, ల, త, జ, త, న, స, ధ, న, ల, ల, న, స, ద, న, చ, ల, న, జ, ల, జ, సల, సల. ఈ 10 పదాలు ఇచ్చారు. మీరు కనుక గమనిస్తే ఈ 10 పదాల్లో కూడా ఉన్న అక్షరాలు కేవలము తలకట్టుని మాత్రమే కలిగి ఉన్నాయి. దీర్ఘము లేదు, గుడి లేదు, కొమ్ము లేదు, యత్వం లేదు, ఐత్వం లేదు, ఏది లేదు. కేవలం అన్నీ కూడా మనం సరళ పదాలు అనే విధంగా తలకట్టుని మాత్రమే. అది మన వర్ణమాల చిత్రపటంలో అయితే కేవలము హల్లులని మాత్రమే కలిగి ఉంది. ఈ హల్లుని పలికేటప్పుడు మన నాలిక వెళ్ళి దగ్గరగా ఉన్న దంతాలని మాత్రమే, దంత మూలాలు కానీ దంతాలు కానీ అంతవరకే వెళ్తాయి. మీరు గమనించారంటే ఇక్కడ ఉన్న అన్ని పదాల్లో ఉన్న అక్షరాలు మనం పలుకుతున్నప్పుడు ల, త, మీరు ఏవైనా చూడండి, త, ల, స, అలా త, త, న, ఏది పలుకుతున్నా కూడా మన నాలుక కొస వెళ్ళి దంతాలని స్పృశించటంతో, దంత మూలాల్ని కానీ దంతాల్ని కానీ తాకటంతో వస్తున్నాయి. కాబట్టి వీటిని దంత్యములు అంటే ఉత్పత్తి స్థానం, ఉచ్చరించేటప్పుడు అవి ఉత్పన్నం ఎక్కడి నుంచి అవుతున్నాయో ఆ స్థానాన్ని బట్టి వాటికి ఆ పేర్లని పెట్టారు. ఈరోజు మనము ఏవైతే ఇవి సరళ పదాలుగా తలకట్టు మాత్రమే ఉన్న అక్షరాలతో ఉన్నవి చూసామో వాటిని దంత్య పదములు అంటారు. అంటే ఆ పదాల్లో ఉన్న ప్రతి అక్షరము కూడా దంత్యమే, తలకట్టు మాత్రమే వాటికి ఉంది. ఇప్పుడు మనం అసలు దంత్యాలు అంటే ఏంటి, ఆ వర్గంలో ఏ
అచ్చులు కానీ, హల్లులు కానీ, అంతస్తములు కానీ, ఊష్మములు కానీ ఏవేవి స్వీకరించబడ్డాయి అనేది గమనిద్దాం. వర్ణమాల తీసుకుంటే వర్ణమాలలో మొదటి విభాగంలో మనకి అచ్చులు, ఉభయాక్షరాలు, 0, అర 0, విసర్గ అనే 3 మనకి కనిపిస్తూ ఉంటాయి. లేదు అంటే అచ్చుల కింద మనకి హల్లుల పట్టిక ఒకటి ఉంటుంది. మనం ముందు నుంచి అనుకున్నాం ఇలా 5 ఉండి ఇక్కడ కవర్గము, ఇక్కడ చవర్గము, ఇక్కడ టవర్గము, ఇక్కడ తవర్గము, ఇక్కడ పవర్గం, ఇలా 5 ఉంటాయి, 25. వీటిని స్పర్శములు అని మొత్తానికి కలిపి ఒక పేరు పెట్టేస్తారు. మళ్ళీ వాటిల్లో కూడా ఒత్తులు ఉన్నాయి కొన్ని, వాటికి ఏం చేశారు, స్థిరములు అని పేరు కూడా పెట్టారు. ఈ అచ్చులలోంచి ఏ వాటిని మనము గంత్య విభాగంలోకి తీసుకుంటున్నాము, ఈ స్పర్శములు, స్థిరములు అనే వాటిలోంచి ఏవి తీసుకుంటున్నాము, ఈ అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు అనే వాటి నుంచి ఏవి తీసుకుంటున్నాము, మనం ముందర ముచ్చటించుకున్నట్టుగా ఈ వర్గంలో ఇటు నిలువుగా చూస్తే క, చ, ట, త, ప అని పరుషములు వస్తున్నాయి, అన్ని అల్ప ప్రాణాలు. అదే విధంగా 3వ గడిలో ఇక్కడ మనకి 2వ గడిని వదిలేసి 3వ గడి చూసుకుంటే గ, జ, డ, ద, బ అని వస్తున్నాయి అని మనం ముచ్చరించుకున్నాం. ఈ 2, 4 స్థానాల్లో మహాప్రాణాలు ఉంటున్నాయి, ఖ, ఖ. ఈ 5వ స్థానంలో అనునాసికాలు ఉంటున్నాయి. అంటే ఈ పట్టికలో అడ్డగడిగా మనం కనుక చూసుకుంటే 2 అల్ప ప్రాణాలు, 2 మహాప్రాణాలు, 1 అనునాసికము ఉంటుంది. వాటిని మనము కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము అని అంటున్నాం. కానీ నిలువుగా చూసుకుంటున్నప్పుడేమో కచట తప అనేవేమో పరుషములు, 2వ గడిలో ఉన్నవన్నీ మహాప్రాణాలు, 3వ గడిలో నిలువుగా ఉన్నవి సరళములు, 4వ గడిలో ఉన్నవి మళ్ళీ మహాప్రాణములు, 5వ గడిలో ఉన్నవి అనునాసికములు అని అనుకున్నాం. మళ్ళీ వీటిల్లో కూడా ఇవన్నిటినీ కలిపేసి స్పర్శములు అని అన్నారు. ఈ స్పర్శముల్లో కూడా కొన్ని అసలు కదలకుండా ఉంటాయి. ఈ మహాప్రాణాలను మనం ఏమంటున్నాము, వాటిని స్థిరములు అనే పేరు కూడా వాళ్ళు వైయాకరణలు ఇచ్చారు. ఇప్పుడు మనము ఇది వర్గీకరణ చేసుకోవాలి. ఈ అచ్చుల్లోంచి ఏమున్నాయి, ఉభయాక్షరాల నుంచి ఏమున్నాయి, స్పర్శముల్లోంచి ఏమున్నాయి, స్థిరములలోంచి ఏమున్నాయి, అల్ప ప్రాణాల్లోంచి ఏమున్నాయి, మహాప్రాణాల్లోంచి ఏమున్నాయి, పరుష సరళాల్లోంచి ఏమున్నాయి, అంతస్తములలోంచి ఏమున్నాయి, ఊష్మములలోంచి ఏమున్నాయి. ఎన్ని వర్గాలు ఉన్నాయండి. ఇన్ని వర్గాల్లో ఏవేవి ఉన్నాయో కొన్నిటిని తీసుకుని, కొన్ని వర్గాల్లో నుంచి అయితే అసలు తీసుకునే లేదు, వాటిని కలిపేసి మనము దంత్యములు అని ఒక పేరు పెట్టుకున్నాం. దంత్యము అని వర్గీకరణ చేసుకున్నాం. సారీ అండి. ఇప్పుడు మనం ఈ వర్గీకరణ చేసినప్పుడు ఉచ్చారణలో నాలుక దంతములను తాకులుచే ఉత్పన్నము అయిన వర్ణములను దంత్యములు అని అంటారు. దంత్యములు 9 ఉన్నాయి మొత్తం. అవి త, థ, ద, థ, న, ల, స కాకుండా మీరు 7 ఉన్నాయి కదమ్మా అంటారు. త, థ, ద, ధ, న, ల, స 7 ఉన్నాయి అంటారు. కాకుండా మన దంత తాళవ్య చర్యల్లో చ, జ కూడా వచ్చి చేరి 9. ఈ 9ంటిని కనుక ఒక వర్గంగా చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం అంతా కలిపేసి ఒకటిగా అనేసిపోయి దంత్యములు అనే ఈ పేరు వస్తుంది. ఆ వర్గానికి అన్నిటినీ కలిపేస్తే 9ని, ఆ వర్గాన్ని దంత్యములు అని అంటున్నాం. ఆ విధంగా కాకుండా ఆ వర్గంలో ఉన్న ప్రతి అచ్చుని, ప్రతి హల్లుని, ప్రతి అక్షరాన్ని విడదీసి విభజించి చూసుకున్నామంటే
అన్ని వేటికవి ప్రత్యేక నామాల్ని కలిగి ఉన్నాయి, ప్రత్యేక లక్షణాలను కూడా కలిగి ఉన్నాయి. అది ఏమిటి అంటే, ఇక్కడ తా అనేది చూసామనుకోండి, ఇక్కడ ఇది పరుషంలోకి వస్తుంది. తా తా చూసామనుకోండి మహాప్రాణం కింద వస్తుంది. దా చూసామనుకోండి ఈ సరళంలో వస్తుంది. ధా చూసామనుకోండి మహాప్రాణం లాగా ఉంది. నా చూస్తే అనునాసికంగా ఉంది. లా చూస్తే యా రా లావాలో ఉన్న అంతస్తముల్లో ఉన్న ఒక అక్షరంగా ఉంది, హల్లుగా ఉంది. సా చూస్తే సా షా సా హ అనే 4 ఊష్మాల్లో ఒక ఊష్మంగా ఉంది. ఈ సాని మనము కొంటి సా అని అంటాం. మా చిన్నప్పుడు మాకు గుర్తు బాగా ఉండాలి అని మెలికస శనివారములోదైతే కుంటిస అనేదేమో సదస్సులోది. ఈ విధంగా ఏమేమి ఉన్నాయి విడివిడిగా చూసుకుంటే, ఒక పరుషం ఉంది, ఒక మహాప్రాణం ఉంది, ఒక సరళం ఉంది, ఇంకో మహాప్రాణం ఉంది, ఒక అనునాసికం ఉంది, ఒక అంతస్థం ఉంది, ఒక ఊష్మం ఉంది, ఒక ఒక జత చాజాలు తాళవ్యాల నుంచి వచ్చి ఇక్కడ నిలిచినవి కూడా ఉన్నాయి. ఈ విధంగా ఈ 9 ఉన్నాయి. మనం కనుక గమనిస్తే వేరే వర్గాలకు ఉన్న మన కంఠ్యాలు తాళవ్యాలు వాటిల్లో చూసుకున్న వాటికి ఈ దంత్యములు అనే వర్గంలో ఉన్నదానికి చిన్న చిన్న ప్రత్యేకత ఈ దంత్యం కలిగి ఉంది. అదేంటంటే అచ్చుల్లోంచి అసలు ఏది తీసుకోలేదు. అచ్చుల విభాగం నుంచి ఒక్క అచ్చు కూడా వచ్చి ఈ దంత్యముల విభాగంలో లేవు. తలకట్టు సహజంగా మన వర్ణమాలలో ఉంటుంది కదండి. తలకట్టుతో ఉన్న వర్ణములు మాత్రమే ఈ దంత్యముల్లో ఉన్నాయి. అంటే తలకట్టు ఉన్న అక్షరములు మాత్రమే మనము ఉచ్చరిస్తున్నప్పుడు పలుకుతున్నప్పుడు మన నాలుక వెళ్ళి ఈ దంతములను తాకుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పదాలలో మనకి గుడింతపు గుర్తులు అనేవి కనిపించవు. అది దంతముల యొక్క దంత్యముల యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ఉభయాక్షరాలు లేవు. స్పర్శములలో ఏమున్నాయి? వీటన్నిటిలో చూసుకుంటే ఈ దత్త దద్దన్న లాస, ఈ లాస మళ్ళీ కాదు, ఆ పట్టికలో లేవు. వీటిలో మళ్ళీ ఇవి 2 స్థిరములు. ఈ విధంగా దంత్యములు వాటికి ఒక ప్రత్యేకతను పొంది విశిష్ట స్థానాన్ని పొంది తనతో పాటుగా ఛాజాలను తాళవ్యాల నుంచి వచ్చిన ఛాజాలను కూడా కలుపుకుని తెలుగు భాష పద విస్తరణలో అత్యంత ప్రముఖమైన పాత్రని నిర్వహిస్తున్నాయి. నేను ఇప్పటికి సెలవు తీసుకుంటానండి. మీకు ఇంకేమైనా వీటిని గురించిన అభిప్రాయాలు కానీ ఆచరణయోగ్యములైనవి కానీ ఉంటే నాకు మీరు కామెంట్స్ రూపంలో పెడతారని, నేను వాటిని నేర్చుకుని తెలుగు తల్లి పాదాలకి పూజిస్తానని, పుష్ప పూజలాగా మనం అక్షరార్చనలాగా అక్షరార్చన చేసుకుందామని అనుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విశేషాలను ముచ్చటించుకుంటూ మనం ముందుకు సాగుతాము. జై తెలుగు తల్లి.